హనుమన్ లీలా తరంగిణి 4వ తరంగం. హనుమద్ వ్రత మంత్రసహిత అనుష్ఠానం ఎలా ఆచరించాలి అనే విషయం ఇక్కడ తెలుసుకుందాం. హనుమద్ ఉపాసకులు, భక్తులు, సాధకులు నిద్ర మేల్కాంచిన వెంటనే ఆంజనేయ సుప్రభాతాన్ని పఠించాలి. తరువాత ప్రాతస్మరణీయ హనుమత్ స్తోత్రం, కరావలంబ స్తోత్రం, ఇంకా తదితరములైనటువంటి ఆంజనేయ ధ్యాన శ్లోకాలు పఠించాలి. నిత్యకృత్యాలు నెరవేర్చుకోవాలి. వారి వారి ఆచారాన్ని బట్టి స్నాన సంధ్యాది అనుష్ఠాలన్నీ పూర్తి చేసుకోవాలి. పిమ్మట వారి నియమాన్ని అనుసరించి ప్రతి నిత్యం కానీ, ప్రతి జయవారం కానీ అంటే మంగళవారం, లేక ప్రతి శనివారం కానీ ఆంజనేయ స్వామి వారికి ధూప దీప నైవేద్యాది షోడశోపచార పూజలు చేయాలి. ప్రతినిత్యమో, మంగళవారమో, శనివారం అలా. హనుమత్ జయంతి ఉత్సవానికి, హనుమద్ వ్రతం ఉత్సవాలకు తప్పనిసరిగా ఆ ఉత్సవం జరిపినన్ని రోజులు పూజలు చేసి తీరాలి. వారి వారి మనోవాంఛనలను బట్టి ప్రదక్షిణాలు, మంత్రజపాలు, సహస్రనామ పారాయణ, సుందరకాండ పారాయణ, పంచముఖ వీర హనుమత్ ఖండం, హనుమత్ పంజర స్తోత్రం, పంచముఖ హనుమత్ హృదయం, హనుమన్మాలా మంత్రం, హనుమద్ ఎడబానల హనుమత్ కవచం మొదలైనవి చేయాలి. కార్యసిద్ధి కోసం రామాయణంలోని ఏ కాండలోని ఏ సర్గ ఏ నియమాలతో పారాయణ చేయాలో విపులీకరించబడి ఉంది. అది కూడా ఆ రకంగా చేయొచ్చు. అది తర్వాత వస్తే మనకి. కనుక ఆయా కార్యసిద్ధులు కోరేవారు వాటిని కూడా పారాయణ చేయొచ్చు. ఉత్తర హిందూ దేశంలో ప్రచారంలో ఉన్నటువంటి హనుమాన్ చాలీసా, సంకటమోచన హనుమాన్ అష్టకం, హనుమన్ మంత్ర చమత్కార అనుష్ఠానం, రామరక్షా స్తోత్రం మొదలైనవి ఇటీవల ఆంధ్ర, ద్రావిడ, మహారాష్ట్ర, కర్ణాటకాది ఇతర రాష్ట్రాలలో కూడా అలవరుచుకుంటున్నారు. కనుక అలవాటు కలవారు ఇష్టాన్ని బట్టి అట్టివి కూడా జపించుకోవచ్చు, పారాయణ చేసుకోవచ్చు. ఇందులో ఉదహరించబడినటువంటి సుప్రభాతాలు, స్తోత్రాలు, మంత్రాలు మొదలైనవన్నీ ఒక్కొక్కటే ఈ తరంగంలో ముందు ముందు వ్రాయబడి ఉన్నాయి. అంటే తర్వాత మనం చదువుకుంటాం అన్నమాట. వాటికన్నా ముందుగా హనుమత్ ఉపాసనను గూర్చి, హనుమత్ సేవను గూర్చి కొన్ని ముఖ్య విషయాలు సంక్షిప్తంగా వివరించబడుతున్నాయి, తెలుసుకుందాం. హనుమంతుడు వాయుపుత్రుడని, రుద్ర అవతారుడని, మహిమాన్వితుడని, దేవ దానవ మానవులలో ఎక్కువ గౌరవనీయుడని, ఈయన ఆవిర్భవించినప్పుడు బ్రహ్మాది దేవతలు వచ్చి అజరామరునిగా చేసి అనేక వరాలు ఇచ్చారని మనకు పురాణాల వల్ల తెలుస్తోంది. ధ్యాన ధారణ సమాధి నిష్టల వల్ల రుద్రాదులకు గొప్ప గౌరవం కలిగినట్టులే. అంటే అష్టాంగ యోగాలు అన్నమాట. ఈ ధ్యాన ధారణ సమాధిని ఆఖరి స్థితిలో, ఈ 8 ఈ ఆఖరి 3 చరమస్థాయిలే. బ్రహ్మచర్య వ్రత పాలనం వలన పూజ్యుడు అయినాడు ఈ హనుమ. అందుచేతనే ఈయనని అందరూ ఉపాసిస్తున్నారు. పురాణాలలోనూ శాస్త్రాలలోనూ ఈ స్వామి పూజలు, స్తోత్రాలు, మంత్రజపాలు గొప్పగా ఉన్నాయి. వాటి వల్ల గొప్ప ఫలితాలు కూడా చెప్పబడినాయి. హనుమదారాధన గ్రంథాలలో లోకోత్తర ఫలితాలనిచ్చే విధానాలు ఉన్నాయి. పరాశర సంహిత, మంత్ర మహోదధి మొదలైనవి ముఖ్యమైనవి. అంటే వాటిల్లో ఎక్కువ తెలిపారన్నమాట వీరి హనుమదోపాసన గురించి. ఇంకా మంత్రశాస్త్ర ప్రవీణులైన గురువుల వల్ల కొన్ని తెలుసుకోవచ్చు. ఆంజనేయుని ఆరాధించటం చాలా కష్టమని, అతి నిష్ఠతో చేయాలని, అలా నిష్ఠతో చేయకపోతే ప్రమాదమని కొందరు భక్తులు భయపడవచ్చు. బీజాక్షరాలతోనూ వేద మంత్రాలతోనూ కూడిన మంత్రాలు జపించటంలో ఉచ్చారణ దోషం వల్ల అపాయం కలగవచ్చునేమో. కానీ భక్తులు ఆత్మశుద్ధితో చేసే భజనలకు, స్తోత్ర పాఠాలకు, పారాయణములకు, ఆరాధనలకు భక్తి ప్రధానం కనుక భక్తవత్సలుడైన శ్రీ స్వామివారి వల్ల ఎట్టి అపాయాలు కలగవు. కాబట్టి నిరాటంకంగా మంత్రాలు,
స్తోత్ర పాఠాలు ఇవన్నీ భజనలు చక్కగా చేసుకోవచ్చు. శుద్ధి భక్తితో చేస్తే పర్వాలేదు. వేదమంత్ర విధానంగా పూజ సాగకపోయినా తెలియకపోయినా, స్వామి నేను త్రికరణ శుద్ధిగా నిన్ను నమ్మి భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తున్నాను, అనేక లోపాలు ఉంటాయి, క్షమించి కాపాడే భారం నీదే అని స్వామిని ప్రార్థిస్తే చాలు. మనస్సును స్వామి మూర్తిపై కేంద్రీకరించి ప్రార్థిస్తే ఆ స్వామివారి శక్తి భక్తులలో ప్రసరిస్తుంది. ఆయన శక్తి భక్తునిలో ప్రసరిస్తుంది. ఆ శక్తిని భక్తుడు తన స్వార్థానికి ఉపయోగించుకోకూడదు, లోక కళ్యాణార్థం వినియోగించాలి. అంటే తోటి ప్రాణుల యొక్క ఆపదలు నివారించటంలో ఉపయోగపడాలి. వారి న్యాయమైన మనోవాంఛలు తీర్చుకోవడానికి ఉపయోగపడాలి. ప్రాణులన్నింటికీ భగవంతుడు ఏదో ఒక శక్తిని ప్రసాదించాడు. దానిని వ్యర్థం చేయకుండా ఉత్తమోత్తమమైన మానవ జన్మ లభించినందుకు సాఫల్యం పొందాలి. మనస్సును స్వామి మూర్తిపై కేంద్రీకరించి ప్రార్థించాలని పైన చెప్పుకున్నాం. అందుకు మనోనిగ్రహం అవసరం. అందుకు నిశ్శబ్దం ముఖ్యం. అందుకు ఏకాంతం కావాలి. మనసును వశనం చేసుకోకుండా ఇష్టదైవంపై కేంద్రీకరించడం సాధ్యం కాదు. వశపరుచుకోవటానికి వైరాగ్యము సాధన అతి ముఖ్యాలు. వైరాగ్యంలో ప్రవేశిస్తూ ఆత్మ అనాత్మ పదార్థాల మధ్య నుండే జడం అవుతుంది. కానీ మానవుని బంధమోక్షాలు దీని అధీనాలు. మనస్సే జగత్తు. ఇది లేనిదే జగత్తు లేదు. అంటే మనస్సు లేనిదే జగత్తు లేదు. ఇది కోరికలతో ప్రయాణం చేస్తూ ఉంటుంది. అంటే మనసు కోరికలతో నిండి ఉంటుంది. ఎప్పుడు సంకల్ప వికల్పాలే కదా మనసు యొక్క లక్షణం. ఆ కోరికలే అనర్థాలకు కారణమవుతాయి. ప్రపంచంలోని వస్తువులలో అందం సుఖము ఉందని భావించటం వలనే మనస్సు వాటిపై లగ్నమవుతుంది. ఆ వస్తువులలో అందం సుఖం లేవని, దోషం దుఃఖం ఉన్నాయని యథార్థాన్ని తెలుసుకుంటే మనస్సు వాటిపై లగ్నం కాదు. అందుచేత నూతన సాధకుడు మనస్సును వశపరుచుకోవటానికి ముందుగా ప్రపంచమంతా దోషభూయిష్టం దుఃఖమయం అని తెలుసుకోవాలి. అప్పుడు చంచలమైన మనస్సు ప్రపంచం వైపు వెళ్ళదు. ఇష్టదైవం ఎందే కేంద్రీకృతం అవుతుంది. నూతన సాధకుడు లేచినది మొదలు నిద్రించే వరకు దినచర్యను ఏర్పాటు చేసుకోవాలి. ఆ ప్రకారం ఆయా సమయాలలో ఆయా పనులలో నిమగ్నుడు కావాలి. ఆహార నిద్రాదులకు కూడా నియమాలు పాటించాలి. ఇవన్నీ అభ్యాసం చేస్తే మనస్సు తనంతట తానే ఆ వేళ ఆ పనిలో నిమగ్నమవుతుంది. అదంతా మనస్సును వశం చేసుకునే విధానం. మనకు మనస్సు వశం కానంత వరకు దానిని పరమశత్రువుగా భావించాలి. అది చెప్పినట్లు చెప్పించినట్లు మనం నడవకూడదు. మనస్సు స్వామి మూర్తిపై కేంద్రీకరించి ప్రార్థించటం అనే విషయంపై మనస్సును గురించి కేంద్రీకరించటాన్ని గురించి ఇప్పుడు దాకా తెలుసుకున్నాం కదా. ఇక స్వామి మూర్తిని గురించిన విషయాలు తెలుసుకుందాం. తరువాత ఏకాగ్రతను గురించి విపులంగా తెలుసుకుందాం. ఉపాసకులు, భక్తులు, ఆరాధకులు, సాధకులు వారి వారి భావనానుసారమైన మూర్తిపై మనస్సును లగ్నం చేయాలి. అంటే వీరమూర్తిని కానీ దాసమూర్తిని కానీ ఆరాధించవచ్చు. ఆపదలు విఘ్నాలు నివారించుకోవాలంటే వీరస్వరూపాన్ని, సుఖ లాభాల కోసం దాసరూపాన్ని ఆరాధించాలి. నిష్కామ ఉపాసకులు ఏ మూర్తిని ధ్యానించాలో, సకామ ఉపాసకులు అంటే కోరికలతో ఉపాసించేవారు ఎలాంటి మూర్తిని సంసరిస్తూ జపం చేయాలో పరాశర సంహితలో స్పష్టంగా ఆ ప్రయోగాల్లో వివరించబడి ఉంది. నిష్ఠామోపాసకులు ఏ మూర్తి వారిని ఆకర్షించిందో ఆ మూర్తిపై మనస్సును లగ్నం చేయాలి.
అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క మూర్తి పైన ఇష్టం ఉంటుంది. అలా ఏ మూర్తి పట్ల ఇష్టం ఉందంటే ఏ ఆకారం ఆయన అనేక రకాలు ఉన్నాయి కదా, ఇందాక వీరమూర్తి అని స చెప్పారు కదా అక్కడ. అలాగే దాసమూర్తి అని అలా ఇష్టం ఉన్న మూర్తిని మనసులో లగ్నం చేసుకోవాలి. కోరికలతో ఉపాసించేవారైతే సకామోపాసకులు వారి వారి కోరికలకు అనుకూలమైన మూర్తిని ధ్యానించాలి. అంటే కళ్ళు మూసుకొని బాహ్యమూర్తిని హృదయంలో దర్శిస్తూ జపము, పూజ, భజన మొదలైనవి చేయాలి. మోక్షార్థి శుక్లవర్ణమైన మూర్తిని, ధనార్థి పీతవర్ణ మూర్తిని, వశ్యార్థి అంటే వశీకరణ కావాలనుకున్నవాడు రక్తవర్ణ మూర్తిని, మారణార్థి నీలవర్ణమూర్తిని, ఉచ్చాటనార్థి ధూమ్రవర్ణమూర్తిని, విద్వేష శత్రు విజయార్థి అగ్నివర్ణమూర్తిని, సర్వజన వశ్యార్థి పద్మవర్ణమూర్తిని ధ్యానించాలి. వీరమూర్తికి రాజసమైన ఉపచారాలు, దానమూర్తికి సాత్విక ఉపచారాలు చేయాలి. సముద్ర లంఘనం, లంకిణిని, అక్షయ కుమారుని సంహరించటం, పాతాళం నుంచి రామలక్ష్మణులను తీసుకురావటం మొదలైన ఘట్టాల్లో వీరత్వాన్ని ప్రభువు ప్రదర్శించాడు. కాబట్టి అలాంటి ప్రభువుని సేవించటం, భక్తుల మనోరథాలు తీర్చటం లాంటి కార్యాలలో గొప్ప దానత్వాన్ని హనుమస్వామిని ప్రదర్శించారు కదా. కనుక ఆ ఘట్టాల్లో చిత్రించబడ్డ మూర్తులను పైన ఉదహరించినటువంటి సందర్భాలను బట్టి మనసులో చిత్రించుకోవాలి. మన కోరికలకు అనుకూలమైనటువంటి మూర్తి రూపాన్ని మనం మనసులో నిలబెట్టుకోవాలన్నమాట. మనస్సును ఏకాగ్రత చేసుకోవడాన్ని గురించి లోగడ అభ్యాసం ద్వారా సాధ్యమవుతుంది అనుకున్నాం. అంటే ఈ జగత్తంతా భ్రమేను, ఇక్కడ సుఖాలన్నీ భ్రమే అనుకున్నప్పుడు మనస్సు అటువైపు వెళ్ళదు. ఆ తర్వాత ఆ మనస్సునే మనం ఇష్టమూర్తి వైపు మళ్ళించాలి అని చెప్పాడు. అది ఇప్పుడు ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకున్నాను. మనస్సును ఏకాగ్రం చేసుకోవడానికి గురించి లోగడ అభ్యాసం ద్వారా సాధ్యమవుతుంది అనుకున్నాం కదా. దానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. అది అంత కష్టమైన పనేం కాదు. ఎలాగంటే అలవాటుగా మరొక పని చేస్తూనే మనసును లక్ష్యంపై లగ్నం చేయవచ్చు. అనేక మంది గ్రామీణ స్త్రీలు నెత్తిపైన నీటి కుండలు ఒకదాని మీద ఒకటిగా పెట్టుకొని సంకలలో మరొక కుండతో నీరు తీసుకుని సునాయాసంగా మాట్లాడుతూ నడుస్తారు. అనేక భాషల్లో ప్రశ్నిస్తే అందరికీ ఒకేసారి సమాధానం ఇస్తారు. న్యాయస్థానాలలో న్యాయమూర్తులు రకరకాలైన అభియోగాలు విచారణ చేస్తూ దేని తీర్పును దానికే వేరుపరుస్తారు. సైనికుడు గుర్రమెక్కి యుద్ధం చేస్తూనే చెట్టు కొమ్మలలో చిక్కుకున్న తోటి సైనికుడిని బయటికి తీస్తాడు. తలపైన దొంతర్లుగా కుండలు పెట్టుకొని 50-60 అడుగుల ఎత్తైన గడ మీద కుండలు పడకుండా ఎక్కుతారు. అంటే ఇవన్నీ అభ్యాసం వల్ల జరుగుతున్నాయని చెప్పటానికి ఉదాహరణలు అన్నమాట. కాబట్టి సాధకులు ఏకాగ్రతను అభ్యసించటం కష్టమేమీ కాదు. ఇన్ని ఉదాహరణలు మనం చూసాం కాబట్టి సాధకుడు తప్పకుండా తన మనసుని తన ఇష్టమూర్తి వైపు లగ్నం చేయవచ్చు. హనుమదారాధనకు పైన చెప్పబడ్డ పరాశర సంహిత, మంత్రమహోదధికాక, అనుష్ఠాన ప్రకాశిక, మంత్రమహార్ణవం, మంత్ర సంగ్రహం మొదలైన గ్రంథాలలో హనుమస్వామి త్వరలో ప్రసన్నులయ్యే మంత్రాలు ఎన్నో ఉన్నాయి. ఇంకా ఈ స్వామి ప్రత్యక్షమయ్యే విధానాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఈ ఉపాసనకు పూజ, జపం, పతాకం మొదలైనవి ముఖ్యం. వీటన్నిటికీ కావలసింది భక్తి, శ్రద్ధ, ఏకాగ్రత. అవి 3 ఉంటే భక్తి, శ్రద్ధ, ఏకాగ్రత, అప్పుడు మనకి అనుకున్న కోరిక నెరవేరుతుంది. ఆ 3 ఉన్నప్పుడు ఆ పూజని పరమాత్మ అనుగ్రహిస్తాడు. ఆ పూజకి ఇక పూజ గురించి తెలుసుకుందాం. ఇది పంచోపచార పూజ, దశోపచార పూజ, షోడశోపచార పూజ అని 3 విధానాలు ఉన్నాయి. వారి వారి ఇష్టానుసారం చేయవచ్చు. అయితే ప్రారంభంలో ఏ పూజ చేస్తారో సమాప్తి వరకు ఆ రకంగానే పూజ చేయాలి.
పూజా సామాగ్రి మొదలైనవి సంభవం లేనప్పుడు మానసోపచార పూజ క్రమం వివరించబడింది. ఇక మంగళవారం నాడు ఏకభుక్తం చేసి భౌమవ్రతం మౌనం వహించి వామహస్తంతో భుజిస్తూ భౌమ వ్రతం చేస్తే రుణ విమోచన కలుగుతుంది. స్వస్తి.